ఎవరికైనా చిన్న పెద్ద అని కాదు కానీ లేడీస్కి టెడ్డీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, నవ్వమంటారా? టెడ్డీ అసలు ఆ గెటప్ వేసుకొని అంతసేపు బయట ఉండడం అంటే అది కూడా చాలా సఫకేషన్ ఉంటుంది. ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు? అంటే మనం ఏదైనా సాధించాలి అంటే దానికి కష్టపడాలి కదా. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. టెడ్డీ సాడ్గా ఉంటే ఎట్లుంటుంది? ఓకే, ఒకవేళ హ్యాపీ ఉంటే అంతే. కోపం వస్తే ఒకవేళ రౌద్రం నా ఫేస్ లో నవరత్నాలు ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న నవరత్నాలు నాలో చూస్తున్నారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖమ్మం రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చాం సౌమ్యశ్రీ గౌడ్ దగ్గరికి. సౌమ్యశ్రీ గౌడ్ దగ్గరికి ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఇప్పుడు టెడ్డీ చెప్తుంది నా ఛానల్ కి ఇంట్రొడక్షన్ అని. దయచేసి వదిలేందయ్యా, మీకు దండం పెడతామయ్యా. సౌమ్యశ్రీ విత్రుగా అది అంటే రాదద్దు. సౌమ్య సౌమ్య. ఓకే, మరి బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు టెడ్డీ? అంటే మేడం ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, ఇంతవరకు ఫెస్టివల్ చేయలేదు మేడం. మేము ఎక్కడ కష్టపడడానికి ఒక ఫలితం కావాలి కదా మేడం. అనుకోకుండా ఇప్పుడు కామన్ మ్యాన్ అని చెప్పి బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది కదా మేడం, దానికి మనం ట్రై చేయొచ్చు అని చెప్పి ముందడుగు వేసాం మేడం. అవునా? అబ్బా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు ఖమ్మం టెడ్డీ ఉన్నారనమాట, వాళ్ళ టీం కూడా ఉన్నారు. సో ఇంతవరకు కూడా ఖమ్మంలో టెడ్డీ గిటప్ ఎవరే వేస్తారు, అసలు వాళ్ళ ముఖం మీరు చూసిరా? సరే పోనీ ఖమ్మంలో ఉన్న వాళ్ళనే ఈ క్వశ్చన్ అడుగుతున్నా, చూసిరా? చూస్తే కామెంట్స్ చేయరి. మరి మీ ఖమ్మంలో ఉన్న ఒక అబ్బాయి బిగ్ బాస్ దాకా వెళ్ళాలని ఈరోజు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అండ్ వాళ్ళు ఎంతో మందికి హెల్ప్ కూడా చేస్తూ వచ్చారు. వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా మీరు చూసే ఉంటారు. సో మన ముందు ఒకసారి మాట్లాడదాం. హాయ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. టెడ్డీ కూడా మాట్లాడుతుంది. టెడ్డీకి మాట్లాడస్తాయా? వస్తాయండి. ఓ, మాకు తెలియదు అయితే. మీ పేరు? పవన్ మేడం. పవన్. మీ పేరు? ఖమ్మం టెడ్డీ. అసలు మీకు ఎందుకు ఈ థాట్ వచ్చింది ఇట్లా అంటే ఈ టెడ్డీ గెటప్ వేయాలని? థాట్ వచ్చింది మా ఇద్దరికి కాదు మేడం, టెడ్డీకే వచ్చింది. ఎవరైనా చూసి ఇన్స్పైర్ అయినా టెడ్డీ? లేదండి, అంటే చాలా మంది నా చుట్టుపక్కల ఉన్న, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం చాలా. అంటే ఎన్నోసార్లు ట్రై చేశాను నార్మల్గా, కానీ మనకి అంత యాక్టింగ్ రాదని చెప్పి చాలా మంది పక్కన ఉన్న వాళ్ళు మీకేం చేత కాదు అది అని చెప్పి కొద్దిగా అవమానాలు చేసేవాళ్ళండి. బట్ ఇవన్నీ భరించలేక నేను నాకున్న టాలెంట్ని ఏదో ఒక విధంగా చూపించాలి, నా ముఖంలో కాకపోయినా నేను ఏదో ఒక రూపంగా చూపించాలని చెప్పి ఈ టెడ్డీ అనేది ఆలోచించుకున్నా అండి. ఇలా ట్రై చేశారు ఖమ్మం టెడ్డీ అని. బిగ్ బాస్కే కాకుండా జబర్దస్త్ కానీ లేకపోతే శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ ఇట్లాంటి వాటికి వెళ్ళాలని, అంటే ఏ అవకాశం వచ్చినా వెళ్ళాలనుకుంటాం కండి, ఏదైనా మంచిదే కదా. మరి మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా అట్లా వేసుకొని గెటప్? దాంట్లో 1 నిమిషం 2 నిమిషాలు కూడా ఉండలేమండి. మనం లోపల ఊపిరి ఆడదు, బ్రీతింగ్ ప్రాబ్లం, కళ్ళు సరిగా కనిపించవు, ఎక్కువసేపు ఉంటే చెమటలు కారిపోతాయి. అది వల్ల కాదు, అది ఇంపాసిబుల్. వేరే వాళ్ళు వేసినా కానీ చాలా ఇంపాసిబుల్ ఎక్కువసేపు ఉండడం. టెడ్డీ అసలు ఆ గెటప్ వేసుకొని అంతసేపు బయట ఉండడం అంటే అది కూడా చాలా సఫకేషన్ ఉంటుంది. సో ఎట్లా హ్యాండిల్ చేస్తున్నావు? అంటే మనం ఏదైనా సాధించాలి అంటే దానికి కష్టపడాలి కదా, ఆ కష్టానికి ఫలితం. ఎంత కష్టమైనా పర్లేదు, మనం అనుకున్న సాధించాలి, దానికోసం పోరాడుతున్నా. ఎవరికైనా చిన్న పెద్ద అని కాదు కానీ లేడీస్కి టెడ్డీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. సో ఇట్లా మీరు ఏమన్నా గెటప్ వేసుకొని ఈవెంట్స్కి వెళ్ళిరా? అంటే ఈవెంట్స్కి వెళ్ళడం అంటే మేడం మేము అనుకున్న అంటే ఏం వేరు మేడం, ఒక పొజిషన్కి వెళ్ళాలి, సాధించాలి అన్న థాట్ మీద మేము ఇలా అనుకున్నాం. సో ఈవెంట్స్కి వెళ్తే ఏంటంటే ఒక నార్మల్గా టెడ్డీ బేర్ని చూస్తున్నాను. సో అలా వద్దు అనుకొని చెప్పేసి ఈవెంట్స్ ఆఫ్ చేశాను. బట్ ఇన్కమ్ సోర్స్ కావాలి అంటే మనం చేయాలి కదా. అంటే ప్రమోషన్లు అన్న కొన్ని చిన్న చిన్న ఏమంటే చేసుకుంటున్నాం మేడం. అవి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం త్వరలో. ఓకే, ఛానల్ పేరు ఖమ్మం రెడ్డి అనే మళ్ళీ? ఓకే, ఒకవేళ వస్తే మాత్రం మళ్ళీ ఖమ్మం రెడ్డి అనే వస్తుంది అనమాట. ఇలా యూట్యూబ్ కూడా ఆల్రెడీ ఉంది మేడం, బట్ కాకపోతే మేమే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది ఉందని చెప్పేసి ఆగుతుంది. ఓకే, మీకు ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నా కూడా మీరు హెల్పింగ్ వీడియోస్ చేసినట్టున్నారు కదా. హౌ ఇట్స్ పాసిబుల్? అంటే మీకే లేదు అని అంటున్నారు కదా. అంటే మనం కష్టపడుతూ వస్తున్నాం కదా మేడం, ఎదుటి వాళ్ళు కూడా మన లాంట్లో కష్టపడొద్దు అని చెప్పి మాకున్న దాంట్లో కొంచెం సాయం చేస్తున్నాం మేడం. అంటే మాకు వచ్చిన దాంట్లో కొంచెం తీసుకొని సాయం పెడుతున్నాం. ఓకే, అంటే మన కష్టం తెలుసు కాబట్టి ఆ విలువ వాళ్ళు పడొద్దని, మమ్మల్ని చూసి కొంతమంది ముందుకు రావాలని ఈ ఆలోచన మేడం. సో మీ ముగ్గురిలో మరి బిగ్ బాస్కి ఎవరు పోదాం అనుకుంటారు?
ఇంకెవరు మేడం మన ఖమ్మం టెడ్డీ గారు. అంటే మా ఇద్దరి కన్నా ఎక్కువ కష్టపడేది తను మేడం. తను వెళ్తే ఇంకా మేమిద్దరం హ్యాపీగా ఫీల్ అవుతాం. టెడ్డీకి మంచి ఇద్దరు ఫ్రెండ్స్ దొరికిరు అనమాట, ఒకరు రైట్ ఒకరు లెఫ్ట్. అంటే వీళ్ళు లేకపోతే టెడ్డీ లేదు మేడం, ఖమ్మం టెడ్డీ లేదు కదా. అంతే అంతే. మీకే మనీ ప్రాబ్లం ఉండే కదా, మరి ఎట్లా ఉన్నారు? అంటే ఎవరైనా మీకు డొనేట్ చేశారా అమౌంట్ ఏమైనా? చేశారు మేడం. చేశారు. మా అన్నయ్య ఎవరు స్పాన్సర్? ఆ కోటి అన్నాను, మా అన్నయ్య కొంచెం హెల్ప్ చేశారు మాకు, కొంచెం మీ ఇద్దరం వేసుకున్నాం మేడం. ఓకే. అవన్నీ కలిపి ఆర్డర్ పెట్టాం మేడం. ఓకే. టెడ్డీ గెటప్ వేసుకున్నప్పుడు టెడ్డీ గెటప్లో ఎక్కువ ఏం చేస్తే జనాలు ఇష్టపడతారని మీరు అనుకుంటున్నారు? ఎంటర్టైన్మెంట్ మేడం ఎక్కువ. అది ఎంటర్టైన్మెంట్ ఫన్నీ అంటే మూమెంట్స్, పిల్లల దగ్గరికి వెళ్ళి ఫన్నీ మూమెంట్స్, కొన్ని పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఫన్నీ మూమెంట్స్. మనం అప్పుడప్పుడు భయపడతాం, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫన్నీ మూమెంట్ చేయాలంటే భయం అవుతుంది, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారని. కానీ మనం ఖమ్మం టెడ్డీ వెళ్తే మనోడు ఫన్నీ మూమెంట్స్ చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, అవతల వాళ్ళు చాలా ఎంటర్టైన్ అవుతారు. ఓకే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడగానే నవ్వు వచ్చేస్తుంది మేడం. అదొక స్మైల్ వస్తుంది అంతే, చూస్తే చాలా వస్తుంది, అట్లా బ్లష్ అయిపోతారు. ఓకే. మరి బిగ్ బాస్కి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు టెడ్డీ? అంటే మేడం ఇన్ని రోజులు కష్టపడ్డాం కదా, ఇంతవరకు ఫెస్టివల్ చేయలేదు మేడం మేము ఎక్కడ. ఇన్ని ఇయర్స్లో ఏనాడు ఖమ్మం టెడ్డీ ఫెస్టివల్ ఎవరికి తెలియదు. అయితే నేనంటూ ఏంటంటే కష్టపడడానికి ఒక ఫలితం కావాలి కదా మేడం. అంటే నేను సాధించడానికి చూపించడానికి ఒక పెద్ద స్టేజ్ కావాలనుకున్నాం. అనుకోకుండా ఇప్పుడు కామన్ మ్యాన్కి అని చెప్పి బిగ్ బాస్లో అవకాశం వచ్చింది కదా మేడం, దానికి మనం ట్రై చేయొచ్చు అని చెప్పి ముందడుగు వేసాం మేడం. అంటే అక్కడికి వెళ్ళి ఫెస్టివల్ చేసి చేయాలని కోరిక మేడం అక్కడ. ఓకే. అంటే బిగ్ బాస్కి కామన్ పీపుల్ అనేది పబ్లిసిటీ కోసమేనేమో నిజంగా తీసుకుంటారా లేదా అని ఒక డౌట్ కూడా అందరికి ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? అంటే మన ప్రయత్నం మనం చేయాలి కదా మేడం, అది వచ్చిద్దా రాదా పక్కన పెడితే మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి చేస్తున్నాం మేడం. ఓకే. ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ ఏంది? అంటే సరే ఒకవేళ పబ్లిసిటీ కోసం అలా చేస్తున్నారని అనుకోవచ్చు మేడం. బట్ ఒకవేళ అది నిజమే అయితే, ఒకవేళ అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అని ఆశ ఉంటే ఆ అవకాశం అయితే మాకు వస్తే కొంచెం ఇంకా బాగుంటుంది కదా మేడం. ఓకే. మనోడు చెప్పినట్టు అది నిజంగా అయ్యుంటే ఎంతో కొంత టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు కదా మేడం. ఒకవేళ నిజమైతే ఆ టాలెంటెడ్ పీపుల్లో మనం కూడా ఒక ఆపర్చునిటీ వస్తే మేము చేసే పని, ఇప్పుడు ఏదైతే సోషల్ సర్వీస్ ఉందో మేడం, మేము చేసే మాకున్న దాంట్లో మేము కొంతమందికి చేస్తున్నాం మేడం. మమ్మల్ని చూసి ఆ స్టేజ్ మీదకి వెళ్తే ఇప్పుడు మా దగ్గర 10 రూపీస్ ఉంటే ఒకరికి చేస్తున్నాం, అది 100 రూపీస్ ఉన్న వాళ్ళు 20 మెంబర్స్ చేస్తారు, 1000 రూపీస్ ఉన్న వాళ్ళు ఇంకా 200 మెంబర్స్కి చేస్తారు. సో మన నుంచి వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న పీపుల్ కైనా హెల్ప్ అవుతుంది కదా మేడం. ఇలాంటి చేస్తున్నారు చిన్నపిల్లలు అయ్యుండి మనం కూడా చేయగలం అనే థాట్ వస్తుంది కదా మేడం. ఆ థాట్ వస్తే మారుతుంది మేడం ఆటోమేటికల్లీ, నమ్మకంతో వెళ్తున్నాం మేడం. ఇంకోటి ఏంటి అంటే ఈ టెడ్డీ వల్ల చిన్నపిల్లలు ఎంటర్టైన్ అవుతారు మేడం. నార్మల్గా మన ప్రాంతంలో అంటే పీపులే ఎంటర్టైన్ అవుతున్నారు, అదే ఆ స్టేజ్కి వెళ్తే 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఉన్న ప్రజలు పిల్లలు అందరూ చూస్తారు కదా మేడం, వాళ్ళు ఇంకెంత ఎంటర్టైన్ అవుతారు, ఇంకా చాలా మందిని ఎంటర్టైన్ చేసే అవకాశం కూడా మాకు దక్కుతుంది కదా మేడం. సో అందుకు ఇది కూడా ఒక కారణం మేడం. మరి అందులోకి వెళ్ళాలి అంటేనే ఫస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేసుకోవాలి. ఎట్లా అంటే మట్టి దీనో ప్రమోషన్ అంటూ స్పెషల్గా ఏం అనుకోలేదు మేడం. మనం చేసే పని కరెక్ట్గా ఉంటే వాళ్ళే పిలుస్తారు, మనం చేసే పని నిజాయితీ ఉంటే మనం చేసే దాంట్లో వాళ్ళే పిలుస్తారని మాకు నమ్మకం ఉంది. సో ఆటోమేటిక్గా అనుకుంటున్నారు ఆడిషన్స్కి రండి అనో, ఆడిషన్ ఇవ్వండి అనో, ఏదన్నా ఒక కాల్, జస్ట్ ఒక మిస్డ్ కాల్ కానీ బిగ్ బాస్ నుంచి వచ్చిందా? లేదు. ఆ కాల్ కోసం వెయిటింగ్. బట్ ఆల్రెడీ కాల్స్ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ జరిగింది అని కొంతమంది పేర్లతో బయటికి రావడం జరిగింది. మరి మీరు ఏమనుకుంటున్నారు దాని మీద? అంటే వచ్చే ఛాన్స్ ఉంది అని అనుకుంటున్నారా? వాళ్ళకి వచ్చి ఉండొచ్చు మేడం, ఎందుకంటే ఆ ప్రాసెస్ ఇక వాళ్ళంటే హై పీపుల్ అండి, కామన్ పీపుల్కి ఒకవేళ మీరు అన్నట్టుగా అది నిజమే, ఒకవేళ జరిగిపోయినా కూడా మా సక్సెస్ అనేది ఆగిపోదు కదా మేడం. మేము నెక్స్ట్ సీజన్కైనా ట్రై చేస్తాం, 10 కైనా పోతారు ఖచ్చితంగా. సో బిగ్ బాస్లోకి ఒక టెడ్డీ వెళ్తే ఆ హంగామా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? బిగ్ బాస్ని పెద్దవాళ్ళే ఎక్కువ చూసేవాళ్ళు, కానీ టెడ్డీ వెళ్ళింది అనుకో చిన్నపిల్లలు కూడా బిగ్ బాస్ అంటారు ఇప్పటి నుంచి. బట్ ఒకవేళ టెడ్డీ వెళ్తే మాత్రం ఆ టెడ్డీ కోసం చూడాలనిపిస్తుంది ఏమో బిగ్ బాస్. థ్యాంక్ యూ మేడం. టెడ్డీ సాడ్గా ఉంటే ఎట్లుంటుంది? టెడ్డీ అలిగింది మీరు బిగ్ బాస్కి పంపిస్తలేరని. ఓకే. ఒకవేళ హ్యాపీ ఉంటే అంతే, కోపం వస్తే, ఒకవేళ రౌద్రం ఏంది మేడం, నాకేం అర్థం కాదు. నా ఫేస్ లో నవరత్న చూస్తారు, నాలో చూస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలది పిల్లమర్రి రాజు చూస్తారా మీరు? చిన్నప్పుడు చూసేవాళ్ళం ఓంకారం అప్పుడు. సో అట్లా ఇప్పుడు టెడ్డీకి ఏదైనా ఇంట్రడక్షన్ పార్ట్ ఉందా? మన ఛానల్ కూడా వెల్కమ్ టు ఖమ్మం టెడ్డీ యూట్యూబ్ ఛానల్ అని అంటాం మేడం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖమ్మం టెడ్డీ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం వచ్చాం సౌమ్యశ్రీ గౌడ్ దగ్గరికి. ఏం చెప్పిండేమో తెలియదు, అలా చెప్తాం మేడం, మా ఇంట్రడక్షన్ అలా ఉంటుంది. ఇప్పుడు టెడ్డీ చెప్తుంది నా ఛానల్కి ఇంట్రడక్షన్ అనమాట. చెప్తాను
సౌమ్య టీవీ త్రూగా అది అంటే రాదద్దు. పేరు అననికి రాదట. సౌమ్యస్ కాదు, సౌమ్యనే కదా, సౌమ్య టీవీ. కాదు సౌమ్య వీళ్ళు కామెడీ ఏమన్నా నా పేరు మీద కామెడీ చేస్తారు వీళ్ళు. అందరికీ నమస్కారం. ఇన్ని రోజులు మమ్మల్ని ఎలా ఆదరించారు ఖమ్మం టెడ్డీని, ఇప్పుడు కూడా ఆ బిగ్ బాస్లోకి వెళ్ళి పేసివులు అయ్యి అక్కడ ఆడేటట్లు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ చెప్పనీకి వస్తుంది కానీ సౌమ్య అనడానికి మాత్రం రాదు ఈయనకి. అట్లున్నది టెడ్డీ పరిస్థితి. షాక్ అయిపోతుంది టెడ్డీ. టెడ్డీ షాకింగ్ ఉంటే ఎట్లా పెడతారు ఎక్స్ప్రెషన్? నా ఛానల్ త్రూ అయితే ఒక్కటే కోరుకుంటున్నా, టాలెంట్ ఉన్న వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని నేను ఎప్పుడూ కోరుకుంటా. సో వీళ్ళు కూడా ఈరోజు ఆ గెటప్ వేసుకొని బయటికి వచ్చి ఎండకే కావచ్చు లేకపోతే వానకే కావచ్చు ఎంత కష్టపడి ఉంటారో మీరందరూ చూస్తున్నారు. తన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఇన్స్టాని ఫాలో అయ్యే వాళ్ళు కానీ తను ఎంతమందికి హెల్ప్ చేసిండో కూడా చూస్తున్నారు. ఈరోజు తన దగ్గర ఉండి లేక ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాడు అంటే ఇఫ్ ఇన్ కేస్ తను బిగ్ బాస్ వెళ్తే అక్కడ వచ్చిన అమౌంట్తోని కూడా చేస్తుండొచ్చేమో. అందరు ఇట్లానే అంటారు మళ్ళీ చెయ్యరు అని మీరు అనుకోవచ్చు. బట్ చూద్దాం, మన ఛానల్కి వచ్చారు కదా, మనం వదిలిపెడదామా? అస్సలు వదిలిపెట్టాం అనమాట హెల్ప్ చేసేదాకా. మనకి ఫౌండేషన్ కూడా ఉంది మేడం, ఫౌండేషన్ కూడా పెట్టాము. మనం చేసే సోషల్ సర్వీస్ ఆగిపోకూడదని ఫౌండేషన్ కూడా పెట్టాము. నైస్. సో ఫౌండేషన్ ద్వారా చేయాలని చాలా ఉంది మేడం. ఓకే, ఇప్పటివరకు ఎలా అయితే సపోర్ట్ చేసిరో ఇక పైన బిగ్ బాస్కి వెళ్ళాలంటే అంతకు మించి సపోర్ట్ కావాలి వాళ్ళకి. ఖమ్మంలో చాలా మంది ఉన్నారు మేడం, మా ఫాలోవర్స్ కానీ ఫ్యామిలీ కానీ, వాళ్ళంతా ఫేస్ రివీల్ ఎప్పుడు అని వెయిట్ చేస్తున్నారు. సో ఆ స్టేజ్ మీద చేద్దామని ఒకటి, మనం చేసే పనులు జనాలకు తెలియాలి అని ఒకటి. పిల్లలు ఎంటర్టైన్ అవుతున్నారు, చాలా మంది ఎంటర్టైన్ అవుతున్నారు. ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లోనే ఎంత ఎంటర్టైన్ అవుతున్నారు. అదే టీవీ షోలోకి వస్తే ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా మేడం. బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కదా మేడం. సో ఇలా ఈ అన్ని సెక్టర్స్ కలిపి మమ్మల్ని ఒక పాయింట్ దగ్గరికి తీసుకొచ్చారు బిగ్ బాస్ అనే స్టేజ్ దగ్గర. కాబట్టి వెళ్తే అందులో టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు కదా మేడం. ఇవన్నీ కాంపోనెంట్స్ బిగ్ బాస్ కి కూడా రిక్వైర్డ్ కదా మేడం. సో అందుకు మా సైడ్ నుంచి కాకుండా ఇప్పటిదాకా మేము కష్టపడుకుంటూ ఎలా అయితే వచ్చామో, ఎలా అయితే అందరి అవమానాలు కూడా పెట్టుకుంటూ వచ్చామో, అది అనేది ఒక స్టేజ్ అనేది వస్తే అక్కడ మేము ఫేస్ అనేది రిలీజ్ చేస్తే ఎవరైతే మమ్మల్ని అవమానించారో లేకపోతే ఎవరైతే మమ్మల్ని చూడాలనుకున్నారో ఒక స్టేజ్ అనేది ఉంటుంది కదా, అక్కడ ఓపెన్ చేస్తాను. అవమానాలు అంటే ఎట్లాంటి అవమానాలు ఎదుర్కొన్నారు మీరు? అంటే రీసెంట్ గా జనవరి 16 రోజు మేము ఈవెంట్ చేసాం మేడం. సో ఆ ఈవెంట్ కి స్పాన్సర్షిప్స్ కావాలి. మేము ముగ్గురు మా సాయం చేసి మిగతాది స్పాన్సర్షిప్ లాగా అడుగుదామని వెళ్ళాం మేడం. ఒకళ్ళ దగ్గరికి వెళ్తే అసలు మీరు ఏం చేస్తున్నారు తమ్ముడు అని అడిగాడు. ఇగోండి అన్న మీరు చేస్తున్నారు, ఇది సోషల్ సర్వీసా? ఇది సోషల్ సర్వీస్ అని ఎవరు అన్నారు తమ్ముడు. సోషల్ సర్వీస్ చేయాలంటే నీకు బ్యాక్గ్రౌండ్ ఉండాలి, డబుల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఏదో చేసి అక్కడ ఒకటి అట్లా సోషల్ సర్వీస్ కాదు. అయినా మీరేమిటి పెడితే మేము ముగ్గురు మేము అంటే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళాలి అన్నారు. బట్ మేము కంటిన్యూగా చేసేంత స్థితిలో అయితే లేము. అంతుంటే ఖచ్చితంగా చేస్తాం మేడం, ఖచ్చితంగా. అదే ఒకరు చెప్పాల్సినది లేదు మేడం, మాకుంటే మేము దాంట్లోనే చేస్తున్నాం కదా మేడం. సో ఇదా మిమ్మల్ని చూసి ఎవరు వస్తారు? అసలు మీ ఈవెంట్కి ఎవరైనా వస్తారా? ఎవరు రారు. నమ్ముకోమాకండి, ప్రజలను అసలు నమ్ముకోమాకండి. నమ్ముకుంటే మీ ఎంత జీవితాలు వదిలేసి ఇందులో చేస్తున్నారు. ఉద్యోగాలు చేసుకోండి అన్ని మానేసి. అసలు ఇట్లాంటి వాటిలో పోమాకండి అని చాలా గుజ్జు చెప్పారు మేడం. మేమనుకున్నా ఒక హోప్ తో వెళ్ళాం, సరే ఇస్తే పాజిటివ్ ఉంటది, లేకపోతే నా దగ్గర ఇట్లా ఇవ్వకపోయినా పర్లేదు, కానీ అలా చెప్పి మమ్మల్ని ఇట్లా అవమానించడం అనేది కొంచెం బాధ అనిపించింది. ఉన్నోళ్ళు ఇయ్యనికి ఎనకాడుతున్నారు, ఇంకా ఉన్నోళ్ళే కొంతమంది పెట్టాలి కూడా. అలాంటిది మన దగ్గర లేకపోయినా కూడా ఉన్న దాంట్లో ₹1 సహాయం చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఇంకా 10 మందికి చెయ్యి, నా తరపు నేను తీస్తున్నాను వీళ్ళైతే చెప్పండి. అంతే తప్ప వాళ్ళని డిస్కరేజ్ చేసి ఇంకా చేసేది కూడా చేయనీయకుండా చేస్తే ఆ పాపం మీకే చుట్టుకుంటుంది ఫస్ట్. కానీ దేవుడి దయ వల్ల ఆ ప్రజల సహాయంతో మా ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్ గా అయిపోయింది మేడం. 1000 మెంబర్స్ చేస్తారనుకుంటే దానికి ఇంటూ 6 మెంబర్స్ వచ్చారు మేడం. మేము పార్కింగ్ కోసం పెట్టిన గ్రౌండ్ పార్కింగ్ లో ఈవెంట్ చేద్దాం అనుకున్నాం. ఆ పార్కింగ్ గ్రౌండ్ చాలా పెద్ద ఈవెంట్, పెద్ద గ్రౌండ్ లో పెట్టాం మేడం. పార్కింగ్కే సరిపోలేదు మేడం, రోడ్ల మీద పెట్టారు కార్లు. అంటే ఈవెంట్ కు దేనికంటే మేడం మేము ఖమ్మం టెడ్డీ ఫౌండేషన్ అని చెప్పి స్టార్ట్ చేసాం మేడం. ఆ ఫౌండేషన్ అనేది ఇంకొంచెం 10 మందికి తెలిస్తే అది ఇంకా కొంచెం వాళ్ళు కూడా వచ్చి కొంచెం ఏమన్నా స్పాన్సర్ చేస్తే అలా ఇంకొక 100 మందికైనా చేయగలుగుతాం కదా, ఇట్లా 10 మందికి చేసే వాళ్ళం అని చెప్పేసి ఆ ఈవెంట్ అనేది పెట్టాం మేడం. సో మాకు ఫౌండేషన్ ఆఫీస్ కూడా ఉంది మేడం, ఖమ్మం కొత్త మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గరే ఉంటుంది మేడం. ఒకవేళ ఎవరికన్నా రావాలి వచ్చి చూడాలి అన్నా చూడొచ్చు మేడం. మన దగ్గర మొత్తం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది మేడం. ఇంకోటి మీరు అన్నారు కదా మేడం, బిగ్ బాస్కి వెళ్ళాక ఒకవేళ అక్కడ ఏమైనా చేస్తారా చేయరా అనేది దాన్ని మీరు చూసుకుంటే మాకు ఒక ఫౌండేషన్ ఉంది. అక్కడ మేము ఎప్పుడైనా మేము అక్కడే ఉంటాం. మీరు వచ్చి అప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు కూడా. అట్లా ఆల్మోస్ట్ 1 year అవుతుంది మేడం పెట్టేసి ఆఫీస్. ఇప్పుడు కూడా అందులోనే ఉంటుంది. సో చూసారు కదా,
వాళ్ళకి తోచిన దాంట్లో హెల్ప్ చేస్తున్నారు. మన దగ్గర ఉండి ఇవ్వడం వేరు, కానీ లేకపోయినా అరేంజ్ చేసుకొని ఇవ్వడమే గొప్పతనం అనమాట. ఆ గొప్పతనాన్ని వాళ్ళు చూపిస్తున్నారు. అలాగే ఇంకా మాకు మా వీణక్క సింగర్ ఉన్నారు మేడం. అక్కే మాకు ఇప్పటిదాకా స్టిల్ చూసాం మీ ఐడిలో ఉన్నాము అంటే మా అక్క వల్లే మేడం. ఎంత అంటే చాలా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొస్తూ ఎప్పుడు డౌన్ అవ్వకుండా కూడా మేము డౌన్ అవుతున్న పొజిషన్లో కూడా పుషప్ చేసుకుంటా, మీరు వెళ్ళగలుగుతున్నా, సక్సెస్ అవుతారు, మీరు ముందుకు వెళ్ళండి, ఏం కాదు అని చెప్పేసి స్టిల్ ఇప్పటిదాకా కూడా మమ్మల్ని పుషప్ చేసుకుంటూ వస్తుంది మేడం. నైస్. సో వీణక్క కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీణక్క పాటలు వినే వాళ్ళందరూ కూడా ఇలా కూడా సపోర్ట్ చేయరు అనమాట. అంతే. నేను ఇంతకుముందు ఎప్పుడూ అనుకునేది అనమాట, నా ఛానల్లో నాకు వచ్చిన దాంట్లో ఒక 10% నేను ఎవ్రీ మంత్ ఇవ్వాలనుకున్నా. పోయినసారి అట్లనే హెల్ప్ చేసిన, అంతకుముందు కూడా చేసిన. సో ఇకపైన మనం కూడా మన వంతు సహాయం ఎప్పుడన్నా వీలైతే మరీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు డెఫినెట్గా చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఇంటర్వ్యూ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళాలంటే మీ కామెంట్ అండ్ మీ మిస్డ్ కాల్ వెళ్ళిన తర్వాత ఇంపార్టెంట్, ఇవి మాత్రం మర్చిపోకండి. సో మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటే దాన్ని కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.